మందిని తెచ్చుకుంటున్నాం. అనా చెప్పు దేవా. మన ఆర్మీ ఎక్కడుంది? పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడిపోతాడంట, లోపలికి ఎవడొస్తాడని. సో అలా గైస్, మీ ముందుగా అయితే ఒక టవర్ స్పీకర్స్ అయితే తెచ్చాను. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, ఎవరైనా సరే సో ఆర్డర్ అయితే ఇచ్చారు. సో మీరు చూస్తున్నారు కదా, 2 టవర్స్ అయితే చేయించాను. మన ఛానల్లో టవర్స్ వీడియోస్ అయితే లేదు. సో ఈ టవర్స్లో ఏ స్పీకర్స్ యూస్ చేశాను, ఏ కంపెనీ స్పీకర్స్ యూస్ చేశాను, దాని వాటేజ్ ఎంత అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క స్పీకర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విట్టర్ గురించి మాట్లాడుకుందాం. ట్విట్టర్ వచ్చేసి మనం జీటెక్ కంపెనీ అయితే యూస్ చేస్తున్నాం. ఇది 3 ఇంచ్ ట్విట్టర్ అనమాట. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ET103. దీని పవర్ వచ్చేసి 50 వాటేజ్ అనమాట. ఓమ్స్ వచ్చేసి 4 ohms. నెక్స్ట్ మిడ్ స్పీకర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది జిప్ కంపెనీ స్పీకర్ అయితే యూస్ చేస్తున్నాం. ఇది 5 ఇంచ్. మోడల్ నెంబర్ వచ్చేసి 10Z5M2. పవర్ వచ్చేసి 70 వాటేజ్ అనేది ఇవ్వాలి. ఓమ్స్ వచ్చేసి 8 ohms అనమాట. నెక్స్ట్ ఓఫర్, ఇది ఓఫర్ ప్లస్ సబ్ ఓఫర్ అనమాట. ఓఫర్ కింద యూస్ చేసుకోవచ్చు, బేస్ కింద యూస్ చేసుకోవచ్చు ఈ స్పీకర్ అనేది. ఇది కూడా జిప్ కంపెనీదే. దీని సైజ్ వచ్చేసి 6.5 ఇంచెస్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 16ZPW2. ఓమ్స్ వచ్చేసి 8 ohms అనమాట. పవర్ వచ్చేసి 100 వాటేజ్ అనేది ఇవ్వాలి. ఓమ్స్ వచ్చేసి 8 ohms. ఓకే, ఇప్పుడు ఈ ఒక టవర్కి మ్యాక్సిమం మన 200 వాటేజ్ పవర్ అనేది ఇవ్వాలి. అప్పుడైతే మంచిగా సౌండ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా దీని లోపల ఒక క్రాస్ ఓవర్ అనేది యూజ్ చేసాం అనమాట. ఇది కూడా జిప్ కంపెనీదే, 3-way క్రాస్ ఓవర్. ఈ 3-way క్రాస్ ఓవర్ ఎలా పనిచేస్తుందంటే, మనకి ట్విట్టర్కి ఏమొచ్చి ట్రిపుల్ వాయిస్ కావాలి కాబట్టి ట్రిపుల్ అనేది వేర్ చేస్తుంది ఆడియో నుండి. అది మిడ్ స్పీకర్ వాల్యూమ్ అనేది, అంటే మనం మాట్లాడే వాయిస్ అనేది వస్తుంది. బేస్ మీకు తెలిసింది కదా, సబ్ కానీ ఓఫర్ కానీ బేస్ కోసమే యూజ్ చేస్తారు. సో అది కూడా వేర్ చేస్తుంది ఆ క్రాస్ ఓవర్ అనేది. అంతేకాకుండా దీని లోపల ఒక క్లాత్ అయితే యూజ్ చేసామన్నమాట, దూద్ లాంటిది. సో కొద్ది బేస్ రావాలని చెప్పేసి యూజ్ చేసాం. లోపల క్రాస్ ఓవర్ అయితే ఫిట్ చేసేసాం అనమాట. సో దీని సౌండ్ క్వాలిటీ ఎలాగున్నదో కింద మీరే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సౌండ్ టెస్టింగ్ వినే ముందు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అప్పుడే మీకు ఈ సౌండ్ క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొద్ది సాంగ్స్ ప్లస్ ఒక మూవీ ఆడియో ఫైల్ ప్లే చేస్తా, మీకు తెలుస్తుంది కదా సౌండ్ ఎలాగ వస్తుందా ఏంటి. సౌండ్ అయితే విన్నారు కదా, మీకు సౌండ్ ఎలాగ అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నాకైతే పర్వాలేదు అనిపించింది, మీకు ఎలాగనిపించిందో నేను తెలుసుకోవాలి కదా. సో మీకు ఏమైనా సౌండ్ బార్స్ ఏమైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని కాంటాక్ట్ అయ్యి మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియో తర్వాత మేము ముందుకు వస్తే మీ వీడియో ఇంతే. టవర్ గురించి ఇదే వీడియో మన ఛానల్లో లేదు కాబట్టి టవర్ వీడియో కూడా చేసేసేదని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియో తర్వాత మేము ముందుకు వస్తాను. మీ రమేష్, బాయ్ బాయ్, జై హింద్ అనుకుందాం. ఇలా గైస్, మీరు ఏదైతే చూస్తున్నారో ఆ మైక్ అనేది నేను 1000 రూపాయలు కొన్నాను, అది 2000 రూపాయలు అనమాట. అంతేకాకుండా ఒక కీబోర్డ్ 1000 రూపాయల కీబోర్డ్ నేను 600కి అయితే కొన్నాను అనమాట. ఇలాంటి ఆఫర్స్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లోని అలాగే ఈ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను అనమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన వాట్సాప్ ఛానల్ అనేది నేను క్రియేట్ చేశాను. సో మీరు ఎవరైనా సరే ఫాలో అవ్వకుండా ఉంటే సో నేను డిస్క్రిప్షన్ లో అలాగే మన కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పేస్ట్ చేశాను. సో వెళ్ళి ఫాలో అవ్వండి. మంచి మంచి డీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా. సో మీరు ఎలాంటి డీల్స్ అనేది మిస్ కాకండి, చాలా మంచి డీల్స్ అని వస్తూ ఉన్నాయి. సో అందుకోసమే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. నేను డిస్క్రిప్షన్ లోని అంతేకాకుండా మన ఛానల్ అబౌట్ సెక్షన్ లో కూడా పెట్టాను, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.